జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రాజు, నీకు తెలుసు మా అక్క అంటే నాకు ప్రాణమని, మా అక్క బాధపడితే నేను చూడలేను అని. అయినా మా అక్క ఇంత బాధపడేలా ఎందుకు చేశావు? వాడి మీద ఎందుకు చేసుకున్నావు? కారణం లేకుండా నేను తొందరపడతానా? ఒక పెద్దింటి అబ్బాయి మీద చేయి చేసుకుంటానా? సాక్ష్యాలన్నీ మాయం చేసి నన్ను దోషిగా నిలబెట్టాలని చూశారు. అది కూడా నేను భరించేవాణ్ణి. కానీ అమ్మాయి గారి మీద నిందపడి పెళ్ళి ఆగిపోయేలా చేశారు. దీపక్ బాబుని మీరు క్షమించినా నేను క్షమించలేకపోయాను పెద్దయ్య. అందుకే కొట్టాను. అది తప్పని మీకు అనిపిస్తే మీరు ఏ శిక్ష వేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను పెద్దయ్య. అక్క, విన్నావు కదా? రాజు చెప్పాడంటే అందులో 100% నిజమే ఉంటుంది. కారణం లేకుండా వీడు ఏ పని చేయడు. ఇప్పుడు కూడా నేను దీపక్ని ఏమీ అనట్లేదు. ఎందుకంటే నీకు చూపించడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఒక్క సాక్ష్యం ఉన్నా సరే నీ కొడుకుని ఇప్పుడే ఇక్కడే భూస్థాపితం చేసేవాణ్ణి. వీడి ఏ మలినం లేని స్వచ్ఛమైన మనసున్నవాడక్క. నీ మేనకోడలు ఉంగరం తొడిగేటప్పుడు నేను ఉన్నాను. అందులో నాకేమీ దోషం కనిపించలేదు. వాళ్ళ బాల్య స్నేహం కనిపించింది. నీ మేనకోడలు రాజు కాళ్ళకి నమస్కారం చేసేటప్పుడు కూడా నేనున్నాను. నాకేమాత్రం అసహజంగా అనిపించలేదు. తన కోసం వాడి భవిష్యత్తునే ఫణంగా పెట్టి చెల్లెలి పెళ్లి తప్పిపోయినా ఆ బాధను కూడా పక్కన పెట్టి జైలుకు వెళ్లటానికి సిద్ధపడ్డాడు. అందుకు వాడి కాళ్ళకి నమస్కారం చేసింది. ఆ నమస్కారం కనీస సంస్కారంలా నాకు అనిపించింది. వాడి మీద నిందపడ్డా భరించగలిగాడు గాని వాళ్ళ అమ్మాయి గారి మీద నిందపడితే వాడు తట్టుకోలేకపోయాడు. ఆ నిందని చెరిపేయాలన్న వాడి ప్రయత్నం ఫెయిల్ అయి సాక్ష్యం లేకుండా పోయింది. ఆ సాక్ష్యాలే ఉండుంటే దీపక్ నీ కొడుకైనా సరే వీణ్ణి నిలువునా నరికేసేవాణ్ణి. మావయ్య, వాడు నటిస్తున్నాడు మావయ్య. వాడు చేసిన తప్పులన్నీ నా మీద రుద్దాలని ఇవన్నీ చెప్తున్నాడు. వీళ్ళు షాపింగ్ మాల్లో చిక్కుకున్నప్పుడు నువ్వెక్కడున్నా? ఆ రాత్రంతా నువ్వు ఇంటికెందుకు రాలేదు? నువ్వే వాళ్ళు చిక్కుకుపోయేలా ఎందుకు చేసి ఉండకూడదు? ఆ పెళ్లి చెడగొట్టడానికే ఇలాంటి ప్లాన్ చేసుంటావని నేనెందుకు అనుకోకూడదు? మేమంతా పెళ్లికెళ్ళేటప్పుడు నువ్వు మాతో ఎందుకు రాలేదు? ఈ ఇంట్లో ఇంత సెక్యూరిటీ ఉండగా వేరెవడో వచ్చి వీడియో ఎలా తీస్తాడు? అది నువ్వే అయి ఉంటావని ఇక్కడున్న వాళ్ళందరూ చెప్పగలరు. కానీ సాక్ష్యాలు లేవు. నిన్ను తరిమేయడానికి కాదు, నిన్ను తరిమేయాలంటే మా అక్కకి నేను సాక్ష్యాలు చూపించాలి కదా. అందుకు ఇంకా నువ్వు నా ఎదురుగా నిలబడి ఉన్నావంటే అందుకు కారణం మా అక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.